డే ఉదయకాలం నేను నెలంతా ఏం మాట్లాడానో ఒకసారి గుర్తు చేయాలనుకోండి. ఎందుకంటే రేపు పండగ కాబట్టి ఈ ధ్యాన కూడిక ఈరోజు ముగుస్తుంది. రేపు క్రిస్మస్ ఆరాధన. 30 రోజులు మనం ఏం మాట్లాడాం, ఒక అంశాన్ని ధ్యానం చేసే మనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు గ్రహించబడెను. చాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుకున్న పేరు లేక నామము ఏమిటి అన్న విషయాలు ఈ 30 రోజులు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ కుమారుడికి ఇవ్వబడ్డ పేరు ఒకటి ధ్యానించాం మనం. మొదటి పేరు ఏమిటంటే వాక్యము అని ధ్యానించాం. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చి నిలబడి నీతోనే ఉంటే ఆ దేవుని యొక్క నామము గొప్పది అని నేర్చుకున్నాం. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలో నేర్చుకున్నాం. వాక్యం అనబడే దేవుణ్ణి హృదయాల్లో సమృద్ధిగా ఉండనియండి. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు వాక్యము శరీరధారిగా లోకములోకి వచ్చిన ఆ దేవుణ్ణి, ఆ వాక్యాన్ని హృదయాల్లో సమృద్ధిగా ఉండనియండి అని నేర్చుకున్నాం. ఆ వాక్యము నీ హృదయాల్లో సమృద్ధిగా లేకోకుండా క్రిస్మస్ ధ్యానాలు చేస్తే నిష్ప్రయోజనం. ఆ వాక్యము నీతో ఉండాలి, నీలో ఉండాలి, వాక్యాన్ని కలిగిన వారుగా ఉండాలని మనం నేర్చుకున్నాం. రెండోది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుని పేరు ఏమిటంటే పరలోకపు రాజు అని నేర్చుకున్నాం. ఒక కన్యరాజు అని నెబుకద్నెజరు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఈ గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చారు అని నేర్చుకున్నాం. పరలోకపు రాజు, ఆ రాజ్యంలో ఆ రాజుగా యేసు ప్రభుల వారు ఏమేమి కార్యక్రమాలు నిర్వహించారో ఆ వారమంతా ధ్యానించే మనం. రాజు ఎవరు, ఆ రాజ్యం యొక్క లక్షణాలు ఏమిటి, ఎందుకు రాజుగా దిగొచ్చారు, ఆ రాజు గురించి ప్రవచనాలు ఏ ప్రవచించినవి అనే వరుస క్రమంలో మనము ధ్యానించాం. ఆయనను నీ ఇంటికి, నీ సంఘానికి రాజుగా ఏర్పాటు చేసుకోవాలి మనం. ఆయన రాజుగా ఉంటే ఆ రాజ్యంలో నీవు రాజులైన యాజక సమూహంగా ఉంటారు, రాజులుగానే ఉంటారు. నిన్ను రాజులైన యాజక సమూహంగా చేయటానికి ఆయన పరలోకపు రాజుగా భూలోకానికి దిగివచ్చాడు. ఆయన స్తుతించండి అన్నాడు నెబుకద్నెజరు. మన జీవితాల్లో యేసు ప్రభువును రాజుగా గుర్తించి ఆయన స్తుతించేవారుగా, ఘనపరిచేవారుగా. ఎందుకంటే మా జీవితాల్లోకి రాజు అయిన, అన్ని జనాంగం రాజు అయిన, సర్వలోక రాజు అయిన ఆయన నాయకత్వంలో ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది. కనుక మీరు ఆ రాజునే సేవించాలి, ఆ రాజునే పూజించాలి, ఆ రాజుకు భయపడాలి, ఆ రాజు వెంబడించాలి, ఆ రాజును కనుగొనాలన్న విషయాలు నేర్చుకున్నాం. మూడవది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఏమిటి ఆశ్చర్యం అని నేర్చుకున్నాం మనం. ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యం అంటే ఆయన కన్యకు గర్భములో జన్మించాడో అది ఆశ్చర్యం. ఆయన బోధ ఆశ్చర్యం. ఆయన బోధిస్తూ ఉంటే అనేక హృదయాలు కలవరపడెను, ఆశ్చర్యపడెను. ఆయన బోధ వలన అనేకులు మార్చబడ్డారు అని నేర్చుకున్నాం. ఆయన బోధ అధికారంగా ఉంది, శక్తి కలిగి ఉంది, మనుషులు మార్చేదిగా ఉంది అని నేర్చుకున్నాం. ఏమిటి ఆయన బోధ ప్రారంభించంటే పరలోక రాజ్యం సమీపంగా ఉంది కనుక అంతటా అందరూ మారు మనసు పొందాలని యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి బోధను చేశారు అని నేర్చుకున్నాం. కనుక మనుషులందరూ ఈ ధ్యాన కొడుకుల్లో ఏం నేర్చుకోవాలంటే మారు మనస్సు పొందాలి, మారు మనస్సు తగిన జీవితాన్ని
కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో మనందరం కూడా ప్రవేశించాలంటే మారు మనస్సు పొందేవారుగా ఉండాలి అని నేర్చుకున్నాం. రెండోది ఆయన బోధ ఏంటంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించకు మీరు అందరూ ప్రయాసపడండి, అది ప్రవేశించినప్పుడే మీరు నాతో ఉంటారు. కానీ లోకములో చాలామంది ఇరుకు ద్వారంలో ప్రవేశించకుండా విశాలమైన మార్గంలోనే ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది పాపం. కనుక మీరందరూ ఇరుకు ద్వారంలో ప్రవేశించండి అని దేవుడు చెప్పి నేర్పించాడు. ఆయన పుట్టుకాశ్చర్యం, ఆయన బోధాశ్చర్యం, ఆయన కార్యాశ్చర్యం, ఆయన మరణమాశ్చర్యం, ఆయన పునరుద్ధానమాశ్చర్యం, రాకడాశ్చర్యం, ఎన్ని కార్యక్రమాలు వరుస క్రమంలో మనం ధ్యానం చేశాం. ఆయన నాలుగోది, ఆయన ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు గ్రహించబడెను, ఆయన పేరు రక్షకుడు. ఆయన నామకరణం. అది యేసు అనే పేరు అట్ట పెడితే లేఖనాల్లో ప్రవచనాల్లో ఏం చెప్పందంటే ఆయన పేరు రక్షకుడు. ఎవరికి రక్షకుడు అని నేర్చుకున్నాం. ఒకటి, ఆయన మనుషులందరికీ రక్షకుడు అని నేర్చుకున్నాం. రెండోది, ఆయన సర్వలోకానికి రక్షకుడు. లోకం ఆయింది, లోకం పాడైంది. ఈ పాడైన లోకాన్ని రక్షించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరాన్ని ధరించుకొని నరుడుగా నరవతారిగా మన మధ్యలో నివసించారు. ఎందుకంటే లోకం అంతటిని రక్షించుకుందామని ఆయన తన్ను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చారు అని నేర్చుకున్నాం. మూడోది, ఎవరికి రక్షణ అంటే పాపులందరికీ ఆయన రక్షకుడు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే అట్టి పాపికి క్షమించి పరలోక రాజ్య సంబంధం చేయాలి. వారి పాపములో నుంచి రక్షించుకోవాలని ఆయనే దేవుడిగా లోకములో దిగి వచ్చారు. ఆయన పేరు రక్షకుడు. ఈ రక్షకుడిని మనం ఏం చేయాలో నేర్చుకుంటున్నాం. ఈ రక్షకుడు నీ కొరకు దిగి వచ్చాడని. నాలుగోది, ఎవరికి రక్షకుడు అంటే ఇశ్రాయేలులకు, తన ప్రజలకు ఆయన రక్షకుడు. ఒకటేమో మనుషులందరికీ, రెండేమో లోకానికి, మూడేమో పాపులకు, నాలుగేమో రక్షకుడుగా యోధా జాతికి, తన ప్రజలకు. ఆ మాటలో గొప్ప విషయం ఏంటంటే ఆయన ప్రజలందరూ రక్షకుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని రాయబడింది. ఎందుకయ్యా అంటే మేమందరము పాపులుగా ఉన్నాము, పాపులైపోయాము, పాప సంబంధులుగా ఉన్నాము, మా జీవితాలకు రక్షణ భాగ్యము కలుగుద్దా అని వారు వాపోతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, పశ్చాత్తాపడుతూ ఉంటే పరలోకమున్న తండ్రి అయిన దేవుడు తన జాతిని, తన ప్రజల యొక్క మొరలు ఆలకించి వారందరినీ రక్షణ భాగ్యం కలిగించటానికి ఆయన భూలోకంలోకి కన్య మరియమ్మ గర్భములో ఆయన జన్మించాను. జన్మించిన వారికి ఏం చెప్పంటే ఆయన తన ప్రజల వారి పాపం నుంచి ఆయనే రక్షించును. తన ప్రజలెవరు? ఇశ్రాయేలీయులు, యూదా జాతి. వారి పాపం ఏంటో నేర్చుకున్నాం మనం. ప్రజలేమో ఇశ్రాయేలు నేర్చుకున్నాం, జాతి యూదా జాతి నేర్చుకున్నాం. వారి పాపాలేంటో వరుస క్రమంలో ధ్యానం చేసే మనం. తన ప్రజలు వారి పాపాలు ఏమిటో ధ్యానం చేశాం. వారి పాపాలు యేసు ప్రభుల వారిని అనగా యేసుని లోకంలోకి వచ్చిన తర్వాత కూడా వారు నిరాకరించారు, వద్దన్నారు, కావద్దు రావద్దన్నారు, రకరకాలుగా హింసించారు, తిరుగుబాటు చేశారు, విసర్జించారు, హేళన చేశారు, అవమానపరిచారు, స్థానం లేదు, చోటు ఇవ్వలేదు, ఎదురు చూశారు. కానీ వచ్చిన దేవుడికి వారు పరిపూర్ణ స్థానాన్ని ఇవ్వలేదు అని నేర్చుకున్నాం. నా ప్రశ్న, ఇంతకాలంగా దేవుడు రక్షకుడుగా లోకానికి వచ్చాడు కదా, మనందరూ ఈ వారం అంతా నెలంతా ఏం మాట్లాడుతాం? ఆయన దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు ఏం చేస్తున్నావు నీవు? ఆ రక్షకుడు మనం ఏం చేద్దాం? మనం వాళ్ళు ఏం చేశారు? రక్షకుడు కావాలయ్యో అని ప్రార్థన చేశారు. రక్షించేవారు లేరయ్యో అని ప్రార్థన చేశారు. మేమందరూ పాపులమయ్యో, మృగ్గుడ్డలాగున్నామయ్యో, మా పాపాల బట్టి మాకు రక్షణ కలుగుద్దయ్యో అని ప్రార్థన చేశారు. వారి ప్రార్థనలు విని వారందరినీ, తన ప్రజలందరినీ రక్షించుకోవటానికి ఆయనే
శరీరధారిగా భూలోకంలోకి దిగివచ్చి వారి మధ్యలో నివసించాడో, ఆ రక్షకుణ్ణి వారు ఏం చేశారు అంటే వారందరూ ఆయన నిరాకరించారు. నువ్వు మాకొద్దు అని చెప్పారు, సిలువేయండి అని చెప్పారు, చంపేయండి అని చెప్పారు. ఎందుకంటే దేవుని గొప్పతనం, దేవుని ప్రేమ అర్థం కాలేదు అని మనం నేర్చుకున్నాం. అయితే ఈ ఉదయకాలంలో పాఠంలో ఆ రక్షకుణ్ణి నువ్వేం చేద్దాం? ఈ ధ్యానకూటిగా ముగుస్తుంది. 30 రోజులు, 4 రోజులు విన్నాం మనం. పండగంటే ఆరబాటలు కాదు. ఇక్కడ ఏం జరిగిందో దాన్ని, రక్షకుణ్ణి నువ్వు స్వీకరించడమే పండుగ. రక్షకుణ్ణి నీలోనికి ఆహ్వానించడమే పండుగ. అది లేకుండా ఈ పండుగ ముగిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకులను స్వీకరించుకోకుండా ఈ పండుగ ముగిస్తే 4 రోజులు పడిన ప్రయాస వ్యర్థం. కనుక ఆ రక్షకుణ్ణి మనం ఏం చేయాలి? ఏం చేద్దాం? కూర్చుని లేచి వెళ్ళిపోయి మళ్ళీ 3 సంవత్సరానికి మళ్ళీ కూర్చుని ధ్యానం చేద్దామా? మనం చేసేది ఏమైనా ఉందా? ఇశ్రాయేలులాగా మనము కూడా ఆయనను నిరాకరించి వద్దయ్యా అని చెప్దామా? లేక మా దేవుడు నువ్వేనయ్యా, నేను పాపినయ్యా, ఈ పాపి రక్షించుకోవటానికి దిగొచ్చావయ్యా, నువ్వు మాకు కావాలయ్యా, నా పాపాల పరిహారం జరగాలి, నా పాపాల క్షమాపణ కలగాలి, అందుకే నువ్వు వచ్చావయ్యా, కాబట్టి వచ్చి నిన్నయ్యా నేను హృదయపూర్వకంగా నా ఇంటికి ఆహ్వానిస్తున్నానయ్యా అని చెప్పేవారుగా ఉంటే మంచిది. మరి ఆ ఉదయకాలంలో ఆయన్ని మనం ఏం చేయాలంటే, నువ్వు 2 విషయాలు చెప్తాను టైం అయిపోకముందే. ఎందుకంటే ఆయన ఏం చేయాలంటే, ఒకటి ఆయన చెప్పినది నువ్వు చేయాలి. ఎవరు చెప్పింది? రక్షకుడు అనే దేవుడు ఉన్నాడు కదా, రక్షకుడు వచ్చి ధ్యానస్థం ఏలయ్యనగా మనకు శిశువు పుట్టెను, ఆయన పేరు రక్షకుడు. ఆ రక్షకుడు ఏం చెబితే అది చెయ్యాలి. అండర్స్టాండ్? రక్షకుడు దేవుడిగా పూజిస్తున్నాం మనం, 4 రోజులు పూజించాం మనం, 4 రోజులు ప్రార్థన చేస్తున్నాం మనం, 4 రోజులు భక్తి శ్రద్ధలతోటి ఆయన ముందు కూర్చున్నాం మనం. మరి కూర్చుని లేచిపోకుండా నువ్వేం చేయాలంటే, రక్షకుడు ఏం చెబితే అదే చెయ్యాలి. విన్నావు కదా, ఆయన ఏం చెప్పాడు, ఇలా ఉండాలి మీరు, ఇలా చెయ్యాలి మీరు అని 4 రోజులు మనతో మాట్లాడాడు. ఆయన ఏం చెప్పాడో అది చెయ్యాలి. ఆయన చెప్పింది చేయకుండా ఎన్ని సంవత్సరాలు ఆచారంగా నామకార్థంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధన చేస్తే, ప్రార్థన చేస్తే అది నీ జీవితంలో ఉపయోగం నిష్ప్రయోజనం అయిపోద్ది. కనుక ఆయన ఏం చెప్పాడో చేయండి. ఒకసారి యేసు ప్రభుల వారు ఒక పెళ్లి విందులో ఉన్నారు. ఆయన తల్లి మరియమ్మ అడిగింది, ఇక్కడ నీళ్ళు అయిపోయింది, ద్రాక్ష అయిపోయింది అయ్యా, ఇలా చెయ్యంటే, నాతో నీకేం పని అన్నాడు. నా సమయం రాలేదు కదా అన్నాడు. యేసు ప్రభుల వారు ఆమె చెప్పింది శిష్యులకి, ఆయన మీతో ఏం చెప్పాడో చేయండి అయ్యా, ఆయన మీకేం చెప్పాడో చేయండి. బాణంలో నీళ్లు నింపమన్నాడయ్యా, నింపండి, బాణంలో నీళ్లు నింపండి అయ్యా చెప్పాడు ఆయన, నింపండి. నువ్వు బాణమైతే, మానవుడు బాణ అయితే ఈ బాణంలో దేవుని వాక్యత నింపండి, అది ఏం చెబుతున్నా చేయండి అని చెప్పింది చేయకుండా, క్రైస్తవుడిగా ఉంటే ఆచారం, ఆయన చెప్పింది చేయకుండా ప్రార్థన చేస్తే ఆచారం, ఆయన చెప్పింది పాటించకుండా పండుగ చేస్తే ఆచారం. అందుకని మరియం చెప్పింది, ఆయన చెప్పింది చేయండి అయ్యా మీరు. ఆయన ఏం చెప్తాడు విన్నాడు కదా, ఆయన ఏం చేయమంటున్నాడో అది చేయండి. ఆయన చెప్పింది చేయకపోతే మీకు ఆయనకు తేడా చాలా ఉంటుంది. మీరు ఆయన ప్రజలే కాదు. అందుకని క్రిస్మస్ ధ్యానాల్లో మనం యేసు ప్రభు వారు నీ కోసం రక్షకుడుగా దిగి వచ్చాడు. రక్షకుడు నీకేం చెప్పారో, ఏ విన్నావో, ఏ నేర్చుకున్నావో దానిని తూచ తప్పకుండా పాటించాలి. సంవత్సరం అయిపోతుంది, నెల అయిపోతుంది, ఏళ్ళు గడిచిపోతున్నాయి, వింటున్నా వెళ్ళిపోతున్నా, కానీ
ఆయన చెప్పింది చేయటం లేదు, నువ్వు చెప్పింది చెయ్యాలి. ఆయన నీకేం చెప్పాడో అని ఏమిటంటే నీ బాణల్లో, రాతి బాణల్లో నీళ్లనుతో నింపండి. నీ ఈ హృదయం అనే బాణ, మనిషి అనే బాణలోకి వాక్యాన్ని నింపండి, వాక్యానుసారంగా ఉండండి అని నా దేవుడు మాట్లాడాడు. మరి ఆయన చెప్పింది చేస్తావా? చేయకపోతే నువ్వు ఆచారం చేస్తున్నట్లు లెక్క. ఇక్కడికి వచ్చి కూర్చుని విని ఆయన చెప్పింది చేయకుండా లేచి వెళ్ళిపోతే యేసు ప్రభుల వారిని అగౌరవపరుస్తున్నావు నీవు. ఆయన ముందు కూర్చుని విని ఆయన చెప్పింది చేయకపోతే ఆ దేశ నామాన్ని గౌరవించకపోతే అది పాపం. అందుకని ఆయన నిరాకరించకుండా ఆయన ఏం చెప్పాడో అది చెయ్యమని మరియమ్మ గారు చెప్పారు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన చెప్పింది చెయ్యాలి. అదే క్రైస్తవ్యం, అదే పండుగ, అదే క్రిస్మస్ ఆరాధన. ఆయన చెప్పింది చేయటమే క్రిస్మస్ ధ్యాన కూడిక. ఈ వాక్యం ఉన్న మీరు ఉన్న వాళ్ళందరూ కూడా అది ఏం చెప్పాడో అది చేసి దేవుని కనిపరచాలి అని చెప్పాడు. రెండోది, పరలోకున తండ్రి అని దేవుడు చెప్పాడు, రక్షకుణ్ణి మీకోసం పంపాను, రక్షకుణ్ణి యూదా జాతి కోసం పంపాను, రక్షకుణ్ణి సర్వలోకం కోసం పంపాను అని దిగొచ్చాడు. నీ ముందే ఉన్నాడు. ఆయన ఏం చేయాలంటే పరలోకములో నుంచి దిగి వచ్చిన ఆ రక్షకుడు మాట నీవు వినాలి. చెప్పింది చేయటం వేరు, మాట వినటం వేరు, రెండు తేడా ఉంటుంది. ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ, ఆ మాస్టర్కి ఆ సంగతి తెలుసు. చెప్పింది చేయటం వేరు, మాట వినటం వేరు. యేసు ప్రభులో బాప్తిస్మం పొంది బయటకు వస్తున్నారు. దేవుడు చెప్పిన మాట అది. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అది ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట వినండి. నా ప్రియ కుమారుడు కావాలనుకున్నారు కదా, నా ప్రియ కుమారుని మీ అందరి రక్షణార్థమై, మీ అందరి కోసం సర్వమానవాళి పాప పరిహారం చెల్లించడానికి, పాప పరిహారం చేయడానికి, మీ అందరి పాపాలు భరించడానికి, అందరి పాపాలు మోయటానికి నా కుమారుని లోకానికి పంపించాను. నేను ఆయన యందు నేను చాలా ఆనందంగా ఉన్నా. ఏంటయ్యా నీ కుమారుని లోకానికి పంపించి ఆనందపడుతున్నావంటే, నా కుమారుడి కంటే మీరే నాకు శ్రేష్టం అయ్యా. మీ పాపాలతో ఉండటం నాకు ఇష్టం లేదు. ప్రతి పాపి పరిపూర్ణుడు కావాలి, పరిశుద్ధుడు కావాలి, మార్చబడాలి. అందుకని మీ అందరి పాపాలు కనపడకుండా తొలగించి పరిపూర్ణ పరిశుద్ధ ప్రజలుగా, పరిపూర్ణ పరిశుద్ధ వ్యక్తులుగా చేయటానికి నా కుమారుడు పంపించాను. ఆయన యందు నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఆనందపడుతున్నాను. నేను ఎందుకయ్యా తండ్రి నీకు ఆనందం అంటే, మీరు అందరూ మార్చబడతారు, మీ అందరి పాప పరిహారం జరుగుద్ది ఆయన వలన, ఆ రక్షకుడి వలన. అలాంటి రక్షకుడిని మాట నువ్వు వినాలి. నిన్ను ప్రేమించి నీకోసం నేను నా కుమారుణ్ణి లోక పంపించాను. నేను ఆయన చాలా ఇష్టంగా ఉన్నాను నేను. ఎందుకంటే ఆయన మారు మాట్లాడకుండా తగ్గించుకొని దేవుడై ఉండి స్వరూపం మార్చుకొని దాసుడిగా మారిపోయి మీ అందరి పక్షంగా నిలబడి అవమానాలు నిందలు భరించి సిలువలో మీ అందరి పాపాలు భరించడానికి ఇష్టపడి వచ్చాడు ఆయన. అందుకని నేను ఆయన ఏం ఇష్టంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఆనందపడుతున్నాను. ఆ రక్షకుని మాట మీరు వినండి అయ్యా. వింటావా? వింటున్నారా? ఏసీ బట్టి వింటున్నాం మనం? ఏసీ బట్టి వింటున్నామా? వచ్చామా, కూర్చు వెళ్ళిపోతున్నాం. సంవత్సరాలుగా అన్ని సంవత్సరాలు జరుగుతుంది, ప్రతి ఏట ఇలా జరుగుతుంది అంతే. నో చేంజ్, నో గ్రోత్. ఇప్పుడైనా నువ్వు ఆయన మాట వినాలి. ఈ సంవత్సరమైనా సరే యేసు ప్రభు నీతో ఏం మాట్లాడారో ఆ ప్రభుల వారి మాట వినాలి.
విని ఆయన ఏం చేయమన్నాడో చెయ్యి, ఏం చేయొద్దనో మానేయి. ఆయన మాట విని ఆయన ప్రకారం ఆయన మాటలు లోబడి జీవించు. ఆయన మాట ప్రకారం బ్రతికితేనే నీ జీవితంలోకి ఆశీర్వాదం. క్రిస్మస్ ధ్యాన కూడిక, క్రిస్మస్ పండుగ, యేసు ప్రభుల వారిని గౌరవిస్తున్నామని. క్రిస్మస్ పండుగ అంటే ఆయన మాట వినటమే. ఆయన మాట వినాలి. వినకుండా పోతే నువ్వు క్రిస్మస్ పండుగ చేయటం లేదన్నమాట, ఆచారం అవుతుంది. కాబట్టి ఆయన ఏం చేయాలంటే, ఒకటేమో ఆయన చెప్పింది చెయ్యాలి, రెండేమో ఆయన రక్షకుడు కాబట్టి రక్షకుడు అనబడే యేసు క్రీస్తు ప్రభుల వారి మాట వింటే నీకు మంచిది, అది ఆశీర్వాదం. ఒకవేళ 8 సంవత్సరాల జీవితంలో నీకు 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటే, ఇప్పుడు దాకా యేసు ప్రభు వారు పక్కన పడేసేసి నిరాకరించి ఆయన ఏం చెప్పాడో చేయకుండా ఆయన మాట వినుకోకుండా జీవించి ఉంటే, ఇప్పుడైనా నిర్ణయం తీసుకో, ఆలోచించేయి. ఈ కుడికలు ముగించే లోపల ఇక్కడి నుంచి ఏసై పట్టానయ్యా, నువ్వు ఏసై నా కొరకు దిగొచ్చావయ్యా, నువ్వు నా కోసం పంపడ్డా, నువ్వు నా దేవుడు అయ్యా, నా దేవుడు నా రక్షకుడు అనబడే నీ మాట వింటాను, ఇక్కడి నుంచి నీ మాట వింటాను, నువ్వు నాకు కావాలి ఏసయ్యా అని అనుకుని ఆయన కొరకు జీవిస్తే అది క్రిస్మస్ ధ్యాన కూడిక పండుగ. అలా కాకుండా ఆయన మాట ఎన్నుకోకుండా పండగ చేస్తే అది పండగ కానీ కాదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మూడోది అని చెప్పాడు, నువ్వేం చేయాలంటే రక్షకుణ్ణి నువ్వేం చేయాలంటే, మూడోది ఆయన కోసం నీకున్నవన్నీ విడిచిపెట్టాలి. నీకోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టేశారు, నీకోసం ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టేశారు, నీకోసం ఆయన స్వరూపాన్ని మార్చేసుకున్నాడు. దాసుని స్వరూపం ధరించుకొని నీ కొరకు నరుడుగా నరవతారిగా మానవుడిగా వచ్చారు. అన్ని హోదాలు యేసు ప్రభుల వారు విడిచి వచ్చాడు కదా. ఆ రక్షకుని కోసం నువ్వేం చేయాలంటే ఈ పండుగలో నీకున్న వాటిని విడిచిపెట్టాలి. ఆమె చెప్పింది, నేను గొప్ప రక్షకుడు చూశానయ్యా, కనుగొన్నాను నేను అని చెప్పింది. ఎలా చెప్తామంటే, నాలో ఉన్న ప్రతి పాపాన్ని ఎత్తి చూపించాడు ఆయనే దేవుడు. ఆ రక్షకుడి కోసం నాకున్నదాన్ని తీసిపెట్టేస్తున్నాం. నా జీవనం బతకటాకిన పాపం, ఏ పాపం వలన జీవిస్తున్నానో, ఏ పాపం బతుకుతున్నానో ఆ పాపాన్ని ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నా నేను. ఏబు కూడా మాట చెప్పాడు. ఏబు గ్రంథం 36:10 చూడండి సార్. 36:10 మాట. ఉపదేశం వినటానికి పాపం విడిచిపెట్టండి, మీరు. ఎక్కడికయ్యా? రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని సేవించటానికి, ఆయనతో ఉండటానికి. నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి వస్తేనే ఆ ప్రార్థనా జీవితానికి లేక రక్షకుని యొక్క గౌరవించేవారుగా ఉంటారు. విడిచిపెట్టండి, ఇప్పుడైనా విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఇంతకాలము దాన్ని పెంచుకున్నావు, నువ్వు మెడగట్టావు, నువ్వు అదంతా ఆ పాపాన్ని ఇప్పుడే విడిచిపెట్టాలి. ఆ ప్రభు నీకోసం అన్నీ విడిచిపెట్టి వచ్చాడు. నీతో కలిసి నీతో స్నేహం చేసి నిన్ను తన రాజ్యంలో యాజక సమూహం చేయాలని యేసు ప్రభుల వారు వచ్చారు. కానీ నువ్వు చేస్తున్నావా? విడిచిపెట్టావా? ఇంకా పెంచుకున్న పాపాన్ని ఏం పాముకుందామని, ఏం చేద్దామని, పాపి అనే ముద్ర నీకు మిగిలేది. హేళన, అవమానం, నీ పాపాన్ని బట్టి ఎవరు గౌరవించరు. నిన్ను పాపం చేసే వ్యక్తులు ఎవరు గౌరవించరు సొసైటీలో. నీకు నువ్వే బిల్డప్ వేసుకోవడం తప్ప. గమనించాలి. నీకు నీవే నిన్ను ఎక్స్పోజ్ చేసుకుని నేను గ్రేట్ అని కూడా చెప్పుకుంటావు, అంతేగాని సొసైటీలో పాపం చేసేవారిని ఎవరు గౌరవించరు. గౌరవించబడాలంటే నువ్వేం చేయాలంటే, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి ఆయనతో కలిసి ఉంటే అది నీకు శ్రేయస్కరమని రాయబడింది. చివరిగా ఏం చేయలేవంటే, ఆయనను ఇప్పుడే నీ ఇంట చేర్చుకోని వాళ్ళను ముగిస్తున్నాను. నేను ఇప్పుడే ఆయన ఇంటిని చేర్చుకోవాలి. నీ ఇంట్లో అన్నీ ఉండి అందరూ చేసుకుంటారు. ఇంట్లో బేవరస మూట మొత్తం ఇంట్లో ఉంటారు. ఏసై ఏడి? ఏసై ఎక్కడా? ఏసై లేకుండా ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? మన ఇంట్లో అన్నీ ఉంటాయి.
మన ఇంట్లో అన్నీ ఉన్నాయి, పాపమేముంది? యేసు ప్రభు తప్ప అన్నీ ఉన్నాయి మన ఇంట్లో. ఎలా అలా యేసే లేకుండా ఏం జీవిస్తే ఏమవుతుంది? ఇప్పుడైనా నీ ఇంట్లో ఉన్న వాటిని బయట పంపించో, నీతో ఉన్న వాటి బయట వదిలేసాయి. విలువ కలిగి ఉండు, గౌరవంగా ఉండు. ఎప్పుడు గౌరవం తెలుసండి? యేసు ప్రభుని నీ ఇంట చేర్చుకుంటే, యేసు ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు అని ఇంట్లో చేర్చుకుంటే నీకు విలువ. దానికి నేను మాటలు ఎప్పుడైనా యేసు ప్రభుల వారిని నీ ఇంటలో నువ్వు చేర్చుకుంటే నెంబర్ 1 విలువ పెరుగుద్దట. విలువ పెరుగుద్ది. నువ్వు పోగొట్టు విలువ ఉందే, నీ పాపాన్ని బట్టి నీ క్రియలు బట్టి పోగొట్టుకున్న విలువ ఉందే, నీకు మరలా విలువ ఇవ్వటానికి నా దేవుడు నీకోసం దిగొచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆ సన్నిధిలో ముందున్నావు. నువ్వు ఎందుకు ఏమి వదిలేయకోకుండా ఆయన చేర్చుకోకుండా ఉండి పాడితే ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి ఈ పండుగలో నువ్వేం చేయాలంటే యేసు ప్రభువుల వారు చేర్చుకోవాలి. బైబిల్ మాట్లాడుతుంది, ఆయన పండుగకు రాడా అని మాట్లాడుతుంది బైబిల్లో. ఆయన యేసు ప్రభుల వారు పండగకి రాడా అంటారు యూదులు. రాడు, వస్తాడు. రెండు పాటలు ఎక్కడ వస్తాడని ఒక వర్గం ఉంది, రాడు అని ఒక వర్గం ఉంది. ఎందుకు రాడయ్యా పండగకి అంటే వారు నన్ను చేర్చుకోకుండా ప్రార్థన చేస్తున్నారు, పండగ చేస్తున్నారు కాబట్టి రాను. మీరు చేర్చుకున్నారు కాబట్టి అక్కడ ఉంటా నేను. ఎవరు చేర్చుకున్నారు అక్కడే ఉంటా. ఎవరు చేర్చుకుని ఇష్టపూర్వకంగా యేసు ప్రభువు చేర్చుకుంది ఎవరు? మరియా, మార్తా, లాజరు. ఇష్టపూర్వకంగా చేసుకున్నారు వాళ్ళే చేర్చుకున్నారు యేసు ప్రభువాన్ని. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేయకుండా ఈ పండుగ ముగించే లోపల చేర్చుకుంటావు యేసు ప్రభుని? చేర్చుకుంటారా? చేర్చుకోకుండా రేపు పొద్దున్న కొత్త బట్టలు వేసుకుని హంగామకు రావద్దు. ఇప్పుడు చేసుకోవాలి నువ్వు. అయ్యా మేము 100 ఏళ్ళ నుంచి చేర్చుకోవట్లేదయ్యా, ఇప్పుడు చేసుకుంటావా? ఇప్పుడు పడేస్తావా? మానుకున్నాడు తంతాడయ్యా. మానుకుంటే నాలో ఉన్నవాడు మా ఇంట్లో ఉండేవాడు తంతాడయ్యా, చంపేస్తాడయ్యా అనుకుంటున్నావా? వాడికంటే నీలో ఉన్న వానికి బైబిల్ మాటది, నీలో ఉన్న వానికంటే శక్తి కలిగిన వాడిని యేసయ్యా. నీ ఇంట్లో ఉన్న వానికంటే శక్తి కలిగిన వాడిని యేసయ్యా. ఆయన శరీరాన్ని చంపుతాడు, నీళ్ళు ఉన్నవాడు నా యేసయ్య. ఆత్మను శరీరాన్ని రెంటిని చంపి రక్షించే శక్తిని ఉన్న యేసయ్య. ఆయన చేర్చుకోండి, అదే పండుగ. యేసు ప్రభు చేర్చుకోండి, అదే క్రిస్మస్ ఆరాధన. యేసు క్రీస్తు ప్రభుల వారిని అనగా రక్షకుణ్ణి చేర్చుకోకుండా పండుగ చేస్తే అది పండుగే కాదండి. ఆయన రాడా, వస్తాడు. చేర్చుకుంటావా? ఇంటికి చేర్చుకుంటావు. ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని నీవు యేసయ్య మా ఇంటికి రండయ్యో, మాతో ఉండండియ్యో, మా ఇంట్లో ఉండయ్యో, నా జీవితంలో రాజునయ్యో, నువ్వు కావాలా ప్రభు, నువ్వు లేకుండానయ్యా. పాటలు పాడతావు నువ్వు. ఏంటది? మా ఇంటికి నీ రకకైనే వేచి ఇంటిని రవయ్యా యేసయ్యా, మా ఇంటికి నీ రకకై నే. ఉన్నావా? పాఠమేనా? ఉన్నావా? అలా పిలుస్తున్నా యేసయ్యని. పిలిస్తే ఆయన యేసు ప్రభు నిజంగా పిలిస్తే నా దేవుడు నీతో ఉండను గాక. టైం అయిపోయింది. ప్రార్థన. మా గనుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు. నెల రోజులు తండ్రి నీ లేఖన ధ్యానం చేసామయ్యా. ఒక అంశాన్ని నెలంతా మాట్లాడాం తండ్రి. విన్న వాక్యాన్ని నీ ప్రజలు వారి హృదయాల్లోకి, జీవితాల్లోకి అన్వయించుకొని దాని ప్రకారము జీవించాలి తండ్రి. క్రిస్మస్ ఆరాధన అంటే ప్రభువా నిన్ను చేర్చుకోవటం ప్రభువా. ఇప్పుడేదయ్యా నిన్ను మరి చేర్చుకొని మంచి పండుగ చేసేవారుగా సహాయం చేయండి. ప్రతి హృదయంలోకి, ప్రతి ఇంటిలోకి నువ్వు చేర్చుకొని నిజమైన క్రైస్తవులుగా జీవించే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ఉదయ కాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు అనేక మంది స్థలం ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించ. ప్రతి బిడ్డకయ్యా ఈ క్రిస్మస్ దీవెనలు, ఈ పండుగ ఆశీర్వాదాలు పొందుకుంటూ సాయం చేయ. నా సంఘాన్ని కూడా దీవించండి. నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో
ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో సమస్తాన్ని సిద్ధపరచండి, దీవించండి. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి. వ్యవసాయం చేస్తున్న వ్యవసాయదారులు, రైతులు ఎవరు నష్టపోకుండా వారు దీవించి ఆశ్రయించి గొప్ప చేయి. వారి కొరకు సమస్త మేలు సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నా. కష్టపడి పనులు చేస్తున్నా వీళ్ళందరూ దీవించండి. రోజంతా 10 బిడ్డలు ఆశ్రయించండి. నీ నామంలో దీవించి బలపరిచి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను ఆశ్రయించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.